మ్యాచ్ విన్నర్స్ వీళ్ళు గేమ్కి ఎంత ఇంపార్టెంటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక పక్క బౌలింగ్ అండ్ ఒక పక్క బ్యాటింగ్ రెండు డిపార్ట్మెంట్స్లో కాంట్రిబ్యూట్ చేస్తూ టీం గెలుపులలో కీలక పాత్ర పోషిస్తుంటారు. ఓడిపోయే మ్యాచ్లను సైతం సింగిల్ హ్యాండెడ్గా గెలిపిస్తూ టీంకి కీలక ఆటగాడిగా నిలుస్తారు. సో కాబట్టి ఈ వీడియోలో ప్రతి టీం నుంచి సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్న ఒక ప్లేయర్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నేను ఇందులో మోస్ట్లీ ఆల్రౌండర్స్ని తీసుకున్నా, ఎందుకంటే వాళ్ళైతే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు డిపార్ట్మెంట్స్లో కాంట్రిబ్యూట్ చేయగలరు. కాబట్టి వాళ్ళకి మ్యాచ్ గెలిపించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, అందుకే వాళ్ళని తీసుకున్నా. అండ్ అలానే 2024 ఐపీఎల్కి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా. అవి మిస్ అవ్వకుండా చూడటానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుజరాత్ దగ్గర ఉన్న అతిపెద్ద బలం రషీద్ ఖాన్. సో కాబట్టి అతనే ఆ టీంకి గేమ్ చేంజర్. నార్మల్గా చూసుకుంటే మనం రషీద్ ఖాన్ స్పిన్ బౌలింగ్కి ఎటువంటి వంకా పెట్టలేం, ఎందుకంటే దాదాపు ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ వికెట్స్ తీస్తుంటాడు. దట్టు ఎకానమీ చూసుకున్న నియర్లీ 7 అలా ఉంటుంది. సో కాబట్టి స్పిన్ బౌలింగ్లో రషీద్ ఖాన్ ఒక మెజీషియన్. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎక్స్పెన్సివ్గా రన్స్ ఇస్తాడు. ఇక బౌలింగ్ ఒకటే రషీద్ ఖాన్ బలం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే అతను లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి పెద్ద పెద్ద సిక్సర్లు కొట్టగలడు. పెద్ద ఇన్నింగ్స్ లాస్ట్ లో ఒక 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగలడు. సో ఇలాంటి టాలెంట్ ఉంది కాబట్టి రషీద్ ఖాన్ జీటీకి చాలా ఇంపార్టెంట్ అండ్ గేమ్ చేంజింగ్ ప్లేయర్. నెక్స్ట్ ఎల్ఎస్జీ. ఈ టీంలో ఉన్న గేమ్ చేంజింగ్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్. అండ్ కొంతమంది అనొచ్చు నికోలస్ పొరాన్ ఉన్నాడు కదా అని, కానీ స్టోయినిస్ పవర్ హిట్టింగ్ చేయగలడు అండ్ యాంకర్ ఇన్నింగ్స్ చేయగలడు. అలానే అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగలడు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే స్టోయినిస్ లక్నోకి కీ ప్లేయర్. లాస్ట్ సీజన్ లో చూసుకుంటే 150 స్ట్రైక్ రేట్ అండ్ అబౌవ్ 30 యావరేజ్ తో బ్యాటింగ్ చేశాడు. అండ్ కొన్ని ఓడిపోతారనుకున్న మ్యాచ్లని సైతం గెలిపించాడు. అండ్ అలానే ఇప్పుడు స్టోయినిస్ బౌలింగ్ ఇంకొంచెం బెటర్ అయింది. రీసెంట్ గా జరిగిన ఎస్ఏ T20 లీగ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ లక్నో పిచ్ కూడా స్లోగా ఉంటుంది కాబట్టి తన బౌలింగ్కి బాగా సూట్ అవుతుంది. సో కాబట్టి ఈసారి ఐపీఎల్లో స్టోయినిస్ లక్నోకి చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీంలో పెద్దగా చెప్పుకోదగ్గ ఆల్రౌండర్స్ ఎవరూ లేరు. కేవలం అక్షర్ పటేల్ ఒక్కడే కొంచెం ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు. మిచెల్ మార్ష్ ఉన్నప్పటికీ ఐపీఎల్లో పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. సో కాబట్టి వీళ్ళ ఆశలు మొత్తం అక్షర్ పటేల్ మీదే ఉంటాయి. లాస్ట్ సీజన్ లో చూసుకున్న అక్షర్ పటేల్ పర్వాలేదనిపించాడు. ఆల్రౌండ్ షోతో అదరకొట్టాడు. అండ్ తన ప్రెజెంట్ ఫామ్ చూసుకున్న ఇండియా టీమ్ కి రెగ్యులర్ గా ఆడుతూ మంచి టచ్ లోనే ఉన్నాడు. ఇక చూడాలి ఈసారి ఐపీఎల్లో అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఎలా ఆడతాడో అని. ఎనీవే తన దగ్గర ఉన్న ఆల్రౌండ్ స్కిల్స్ ని బట్టి చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కి అక్షర్ పటేల్ ఒక బలం అని చెప్పుకోవాలి. కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం నుంచి గేమ్ చేంజింగ్ ప్లేయర్ అంటే మనకు టక్కును గుర్తొచ్చే పేరు ఆండ్రే రసెల్. రసెల్ అయితే T20 ఫార్మాట్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయగలడో మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఓడిపోయే మ్యాచ్లను సైతం ఎన్నోసార్లు సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. అండ్ అలానే బౌలింగ్లో కూడా అవసరమైనప్పుడు వికెట్స్ తీస్తుంటాడు. లాస్ట్ సీజన్ ఐపీఎల్లో తన మార్క్ చూపించలేనప్పటికీ అంతకు ముందు సీజన్స్లో మాత్రం ఆల్రౌండ్ షోతో అదరకొట్టాడు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్లో కానీ పాత రసెల్ బయటకు వచ్చాడంటే కేకేఆర్ ఆపటం చాలా కష్టం. తన క్రీజ్లో ఉన్నాడంటే చాలు ఆపోజిషన్ బౌలర్స్ వణికిపోతారు. ఎంత పెద్ద బౌండరీ అయినా అవలేలాగా దాటించగల సత్తా రసెల్ దగ్గర ఉంది. సో కాబట్టి కేకేఆర్ కు రసెల్ ఒక గేమ్ చేంజింగ్ ప్లేయర్. ముంబై ఇండియన్స్. ఈసారి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కి గేమ్ చేంజింగ్ ప్లేయర్ గా హార్దిక్ పాండ్యా ఉండబోతున్నాడు. పాండ్యా కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా మ్యాచ్ ని మలుపు తిప్పగలడు. బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో తన అవసరం ఉన్నప్పుడల్లా టీం ని కాపాడే సత్తా తన దగ్గర ఉంది. పవర్ ప్లే లో బౌలింగ్ చేయగలడు అండ్ డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అండ్ అలానే లాస్ట్ 2 years లో చూసుకుంటే తాను లీడ్ చేసిన గుజరాత్ ని ఒక సక్సెస్ఫుల్ టీమ్ గా నిలబెట్టాడు. అండ్ 2022 ఐపీఎల్ సీజన్ కు ముందు వరకు ముంబై ఇండియన్స్ లో ఆయన అనుభవం కూడా తన దగ్గర ఉంది. సో తనకైతే ఈ ఫ్రాంచైజ్ కొత్త ఏమీ కాదు, కాకపోతే ముంబైకి కెప్టెన్సీ చేయటం కొత్త. ఎనీవే ఆల్రౌండర్ గా అండ్ కెప్టెన్ గా పాండ్యా ఐపీఎల్లో మంచి సక్సెస్ చూశాడు. కాబట్టి ముంబై ఇండియన్స్ కు తాను ఒక ఇంపార్టెంట్ గేమ్ చేంజింగ్ ప్లేయర్. పంజాబ్ కింగ్స్. ఈ టీం నుంచి గేమ్ చేంజింగ్ ప్లేయర్ వచ్చేసి శామ్ కరాన్ అయితే వీళ్ళు దాదాపు 18 కోట్లు పెట్టి తీసుకున్నారు. కానీ తన పర్ఫార్మెన్స్ చూస్తే అప్ టు ద మార్క్ లేదు. తనపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోతున్నాడు. లాస్ట్ సీజన్ లో అయితే అబౌవ్ 10 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. ఒక హై రెప్యుటేషన్ ఉన్న ప్లేయర్ దగ్గర నుంచి మనం ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయం. అలా అని బ్యాటింగ్ బాగా ఆడాడంటే అది లేదు, జస్ట్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో 18 కోట్లు పెట్టుకున్న ప్లేయర్ ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే ఎవరు సాటిస్ఫై అవ్వరు. కానీ అతని దగ్గర టాలెంట్ లేదా అంటే ఉంది, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. ఇక ఈసారి ఐపీఎల్లో శామ్ కరాన్ ఆల్రౌండ్ షో చేయకపోతే అలాంటి సందేహం లేకుండా పంజాబ్ వాళ్ళు వదిలేస్తారు. ఎనీవే తన దగ్గర ఉన్న స్కిల్స్ కి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్ లో మ్యాచ్ తిప్పగల సత్తా ఉంది. సో కాబట్టి పంజాబ్ టీం కి శామ్ కరాన్ చాలా కీలకం. సిఎస్కే. ఈ టీంలో ఉన్న గేమ్ చేంజింగ్ ప్లేయర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎన్నో ఏళ్ళగా సిఎస్కే తరపున ఆడుతూ ఎన్నో మ్యాచ్లో టీంని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. అతనే సర్ రవీంద్ర జడేజా ఆల్రౌండ్ క్యాపబిలిటీ గురించి మనందరికీ బాగా తెలుసు. ఇండియా టీం కి 3 ఫార్మాట్లలో ఆడుతూ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అలానే సిఎస్కే టీం కి కూడా తన ఒక మెయిన్ పిల్లర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్స్ లో రాణిస్తూ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. మెయిన్లీ 2023 ఐపీఎల్ ఫైనల్ చూసుకుంటే సిఎస్కే ఓడిపోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జడేజా లాస్ట్ లో ఒక 6 ఒక 4
కొట్టి సిఎస్కేని గెలిపించాడు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి విజయాలను ఎన్నోసార్లు సిఎస్కేకి అందించాడు. అండ్ అలానే తన బౌలింగ్ తో కూడా సిఎస్కేకు చాలా మ్యాచ్లను గెలిపించాడు. సో ఒక ఆల్రౌండర్ గా జడేజా సిఎస్కే టీమ్ కు 1000 ఏనుగుల బలం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2024 ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడబోతున్న ఇంపార్టెంట్ అండ్ గేమ్ చేంజింగ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్. ఎందుకంటే మ్యాక్స్వెల్ కి అలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా మ్యాచ్ గెలిపించే సత్తా ఉంది. ఇటు బ్యాటింగ్ అండ్ అటు బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూట్ చేయగల సత్తా అతని దగ్గర ఉంది. ఒకవేళ ఆర్సీబీకి మంచి ఫినిష్ కావాలంటే అందించగలడు. చేజింగ్ లో తక్కువ బాల్స్ లో ఎక్కువ టార్గెట్ చేయాలన్నా చేయగలడు. అండ్ అలానే బౌలింగ్ లో వికెట్స్ తీయగలడు. అండ్ ఫీల్డింగ్ లో అద్భుతమైన క్యాచ్లు పట్టగలడు. ఒక వికెట్ కీపింగ్ తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ లో కాంట్రిబ్యూట్ చేయగల సత్తా గ్లెన్ మ్యాక్స్వెల్ దగ్గర ఉంది. సో కాబట్టి రేపు జరగబోయే 2024 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీకి మ్యాక్స్వెల్ ఒక గుండెకాయ లాంటి వాడని చెప్పుకోవాలి. సో ఇక చూడాలి తన పర్ఫార్మెన్స్ ఐపీఎల్ లో ఎలా ఉండబోతుందో అని. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీం నుంచి గేమ్ చేంజింగ్ ప్లేయర్ వచ్చేసరికి వనిండు అసరంగా అయితే ప్రెజెంట్ బీస్ట్ ఫామ్ లో ఉన్నాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండు డిపార్ట్మెంట్స్ లో అదరగొడుతున్నాడు. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ కు అసరంగా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. మొన్నటి వరకు అసరంగా అసలు ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడో లేదో అనే సందేహంలో ఉన్నాం. కానీ రీసెంట్ గా మార్క్రమ్ ని కెప్టెన్సీ నుంచి తప్పించాక అసరంగాకి ప్లేయింగ్ లెవెల్ లో చోటు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి అసరంగా దగ్గర ఉన్న ప్రెజెంట్ ఫామ్ అండ్ తన ఆల్రౌండ్ స్కిల్స్ ని బట్టి తాను ఎస్ఆర్హెచ్ కి గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి. ఇక ఫైనల్గా రాజస్థాన్ రాయల్స్ 2024 ఐపీఎల్లో ఒక్క సరైన ఆల్రౌండర్ లేని ఏకైక టీం రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ దగ్గర మంచి బౌలర్స్ అండ్ మంచి బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ సరైన ఆల్రౌండర్ మాత్రం లేడు. రియాన్ పరాగ్ అండ్ రోమన్ పౌల్ ఆర్ఆర్ దగ్గర ఉన్న ఆల్రౌండర్స్. కానీ వీళ్ళు బ్యాటింగ్ ఆల్రౌండర్స్, బౌలింగ్ పెద్దగా చేయరు. ఇక వీళ్ళ టీంలో గేమ్ చేంజర్ చూసుకుంటే నాకు అనిపిస్తుంది యశస్వి జైస్వాల్ అయితే ప్రెజెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అదరకొడుతున్నాడు. అండ్ లాస్ట్ సీజన్ ఐపీఎల్లో చూసుకున్న దుమ్ము రేపాడు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్లో జైస్వాల్ రాజస్థాన్ కు గేమ్ చేంజింగ్ ప్లేయర్. పవర్ ప్లే దాదాపు మ్యాచ్ ని డిసైడ్ చేసేయగలడు. ఎందుకంటే అలాంటి క్యాపబిలిటీ తన దగ్గర ఉంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 10 మంది వాళ్ళ టీమ్స్ నుంచి గేమ్ చేంజింగ్ ప్లేయర్స్ గా ఉంటారనుకుంటున్నా. అండ్ ఇందులో మీరు ఎవరు బాగా క్లిక్ అవుతారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.